మాది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంతిని గ్రామంలో గల హనుమాన్ యూత్ సభ్యులమైన మేము గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడ హనుమాన్ మందిరం వద్ద గణపతి ప్రతిష్టాపన చేస్తున్నాము. గత 12 సంవత్సరాల నుంచి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతిని బేస్ తీసుకొని మట్టి గణపతి ప్రతి సంవత్సరం ప్రతిష్టాపించడం జరిగింది. మా యూత్ సభ్యుల కోరిక మేరకు మేమందరం అనుకొని ఈ సంవత్సరం 2025 ఈ సంవత్సరం మేము కర్ర గణపతిని ప్రతిష్టాపించాలని సంకల్పించి మేమందరం ఒక నిర్ణయం తీసుకొని ఈ సంవత్సరం కర్ర గణపతిని ప్రతిష్టాపించడం జరిగింది. ఇక్కడ
దీనిలో భాగంగా ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ పూజా కార్యక్రమాలు మరియు ప్రతిరోజు సత్రం, మిగతా పూజా కార్యక్రమాలు, కుంకుమార్చనలు 9 days అన్నీ చేయాలని సంకల్పించినాము. దానికి సహకరించిన గ్రామ ప్రజలు, దాతలు అందరూ మాకు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉన్నారు. మాకు అజ్ఞాత భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఈ స్థాయిలో మేము ఇంత కార్యక్రమాలు చేయాలని సంకల్పించినాము. మా హనుమాన్ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం పర్యావరణానికి ఏ విధమైన హాని చేయకుండా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నాం. వింత పోకళ్లకు, డీజే చెప్పులకు దూరంగా ఈ సంవత్సరం భజన మండలితో, భక్తులతో కర్ర గణపతిని ప్రతిష్ఠించుకున్నాం. దీనికి మేము స్ఫూర్తి పొందింది ఎక్కడి నుంచి అంటే పాలాజీ గణపతి నుండి మరియు డొంకేశ్వర్ గణపతి నుండి. వారి స్ఫూర్తితో మేము కూడా మా మంతిని గ్రామంలో శాశ్వతంగా వినాయకుడు మాతోనే ఉండాలని ఒక కోరికతో మేము కర్ర గణపతిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. దీనికి చాలామంది భక్తులు తమ పేరు చెప్పకుండా కూడా మాకు విరాళాలు అందించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మా యూత్ సభ్యులందరి తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.